ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని అంటే వైసీపీ వాళ్ళు కొంచెం ఇది చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు వీడియోలన్నీ బయట పెట్టి అప్పుడేమో ఇలా అన్నారు, ఇప్పుడేమో అలా అన్నారు అని చెప్పేసి. నిజమే. ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ తర్వాత అప్పుడేమో నాకు సంపద సృష్టిస్తా అన్నాడు ఆయన. ఇప్పుడేమో సంపద సృష్టించలేను, నాకు దగ్గర ఏం లేవు అంటాడు. ఏంటి మీరు సంపద సృష్టిస్తా అంటే ఏదైనా లేకపోతే ఇండస్ట్రీస్ తీసుకురావాలండి. ఇప్పుడు ఏపీలో ఉన్నది, ఏపీ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కడ తీసుకొస్తారు? ప్లేస్ లేదు. యాక్చువల్లీ ప్రీ ప్లాన్గా చేయాలంటే వైజాగ్ని డెవలప్ చేస్తే కొంత ఐటీ అటు ఇటు మైగ్రేట్ అయ్యేది. ఇప్పుడు అది రాజధాని కాదు, మళ్ళీ అమరావతి అంటున్నారు. అమరావతి రాజధాని కడదామంటేనేమో ఇంతకుముందు వేసిన పిల్లర్లు నీళ్ళల్లో ఉన్నాయి, పడవలలో పోయి ఫోటోలు తీసుకొని వస్తున్నారు. ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని వస్తున్నారు. అంటే సంపద సృష్టించడానికి ఒకప్పుడు చంద్రబాబు హైదరాబాద్లో ఏదో వర్కౌట్ అయిందంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్, లేకపోతే ల్యాండ్ బ్యాంకు, లేకపోతే వాతావరణ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషను, చాలా అసెట్స్ ఉన్నాయి. కొంత ఆయన చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్ చాలా డెవలప్ చేశారు. రాజశేఖర్ రెడ్డి చాలా డెవలప్. ఇప్పుడు చంద్రబాబు గతంలో 2014 తర్వాత అమరావతి అన్న తర్వాత పరిస్థితి ఏంది? అక్కడ స్టోన్ వేసింది తప్పితే ఆడ చేసింది ఏం లేదు. 4 సంవత్సరాలు ఇట్లా తిరగగానే అయిపోయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి. మళ్ళీ 4 ఏళ్ళు టైంపాస్ చేస్తాడు, మళ్ళీ నేను చేయలేను, ఇంకో 5 ఏళ్ళు ఏమంటారు. మళ్ళీ జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. సో అంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఆయన ఏమన్నా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మేజర్గా చంద్రబాబుకు ఓట్లు వేయడానికి కారణం ఏంటంటే జగన్ అన్ని ఉచితాలు ఇస్తుండు, ప్రజాధనాన్ని వృధా చేస్తుండు. చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఐటీ సెక్టర్లు వస్తాయి, కంపెనీలు వస్తాయి అని ఓట్లు వేసారు. ఇప్పుడు మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఏం రాకుండా అప్పు ఎక్కువైంది అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా 4 లక్షల కోట్ల దాకా అప్పు అయింది. తర్వాత జగన్ కూడా కొంత తెచ్చిండు. ఇప్పుడు 7 కోట్లు 8 కోట్లు ఎంత ఉన్నది. అంటే ఇద్దరు తెచ్చిన అప్పు ఉన్నది. అంటే దాంట్లో అప్పులో భాగస్వామ్యం చంద్రబాబు కూడా ఉన్నది కదా. అంటే చంద్రబాబు ఫెయిల్యూర్ కూడా ఉన్నట్టే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి లేదు, అప్పులు అంటే అసలే ఒక క్యాపిటల్ లేదు దానికి. అప్పులు ఎక్కువైపోయినాయి అంటే మార్కెట్లో రూపాయి పుట్టదు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అనేది ఒక రిచ్ స్టేట్, నాకు తెలిసి టాప్ 5లో ఒక స్టేట్లలో ఒకటి ఉంటుంది. అలాంటిదే ఇక్కడ రేవంత్ రెడ్డి అప్పులు ఎక్కువైనంటేనే ఈడ దిక్కు దివాళ్ళు లేకుండా పోయింది. అసలే లేదు, మొత్తం అయిపోయింది. అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు జగన్ మొత్తం అప్పులు చేసిపోయిండు. నేను ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలంటే బాధేస్తుంది, భయం వేస్తుంది అంటే ఏడవుతుంది కాదు కదా. ఇప్పుడు అయినా ఆంధ్రప్రదేశ్ గ్రోత్లో సెకండ్ ప్లేస్ వచ్చింది, అది విన్నారా మీరు? గ్రోత్ రేట్లు వస్తుందండి. ఎట్లా వస్తుంది తెలుసా? ప్రపంచ మేధావి ఎవరు అంటే గూగుల్లో టైప్ చేస్తే లోకేష్ అనే పేరు వచ్చినట్టు కూడా చేస్తారంట. అంత సిద్ధాస్తులు ఈ తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీడియా, లేకపోతే వాళ్ళు చాలా మేధావులు వాళ్ళు. అలాంటి రిపోర్ట్లు ఇవి ఏంటంటే ఆఫీసర్లు పంపే రిపోర్ట్లు గ్రౌండ్ ప్రమోషన్ అది 100%. ఇప్పుడు ఏ రిపోర్ట్ అయినా, ఏ సర్వే అయినా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు తయారు చేసే డేటా బేస్ చేసుకొని మనకు ర్యాంకింగ్ అనేది ఇస్తారు. సరే ఏదైనా కావచ్చు. దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు. జనాలకు నిజంగా జగన్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఎంత ఉండే, చంద్రబాబు వచ్చిన తర్వాత పైసలు ఎంత వస్తున్నాయి మనకి రోజువారీ, ఏమైనా వ్యత్యాసం ఉందని ప్రజలు చెప్పాలి. వీళ్ళు పేపర్లలో లెక్కలేసి సెకండ్ ప్లేసు, ఫస్ట్ ప్లేస్ అంటే అవి ఉత్త డ్రామా, ఎవడు నమ్మడు. అంట